ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే మనిషి వీక్ అయిపోతాడు పూర్తిగా. అయితే మన వాళ్ళు సెక్సువల్గా వీక్ అయినప్పుడే దాన్ని గుర్తుపడతారు. నేను సెక్స్లో యాక్టివ్గా లేను అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి పోతాను. మిగతా ఒకవేళ నేను ఏమైనా వర్క్ చేసి వచ్చాను, సాయంత్రం వరకు పని చేసి వచ్చాను, పని చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఏదైనా వర్క్ చేద్దామని చేతన ఎక్కలేదు, లేదంటే అందరూ ఎక్కినట్టు మెట్లు ఎక్కలేకపోతున్నాను, వచ్చే పరిగెత్తలేకపోతున్నా అన్నప్పుడు వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇది అంత పెద్ద ప్రాబ్లంగా ట్రీట్ చేయరు. చేతన ఎక్కలేదు, ఏమైనా తింటే బలం వస్తారనేటువంటి రూట్లో ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైతే సెక్సువల్గా ప్రాబ్లం వస్తుందో, సెక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలో అప్పుడు డాక్టర్ చెప్పేసి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. ఎక్కువ మంది చెప్పుకోని కూడా చెప్పుకోరు, రైట్? అయితే రెండింటికి ఒక సెక్సువల్గా మాత్రమే చూడకుండా ఓవరాల్గా జెంట్స్లో ఎప్పుడైతే స్టామినా అనేది, సామర్థ్యం అనేది లోపిస్తుందో, అది పని పరంగా అవ్వచ్చు, ఏ పని పరంగా అయినా అవ్వచ్చు. లోపించినప్పుడు ఒకటే ఒక మెయిన్ కారణం టెస్టోస్టెరాన్ లోపం. ఆ టెస్టోస్టెరాన్ బూస్ట్ చేయడం కోసం మన ఎనర్జీ బూస్టర్ పనిచేస్తుంది. డైలీ 1 క్యాప్సూల్ ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. 18 ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళు వాడాలి. సార్ లోపల ఉన్న వాళ్ళు వాడొద్దా? 100% వాడచ్చు, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే. కానీ 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా టెస్టోస్టెరాన్ లోపం ఉండదు, మాక్సిమం ఉండదు. వచ్చింది అంటే వాళ్ళకి ఏదైనా మెయిన్ సపరేట్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, డెఫినెట్గా రాదు. 18 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది. ఇంకొంచెం మీరు బాధపడినట్టు ఒక మాట చెప్తాను. 18 ఇయర్స్ కంటే ముందే వాడు కనుక గోడలు దుంకే ఏమైనా ఆగం పనులు చేస్తే టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది క్రమంగా తగ్గిపోతుంది. అర్థమైందా? పెళ్ళి అయ్యేసరికి చాలా మందికి సెక్సువల్ సామర్థ్యం ఉండకపోవడానికి మెయిన్ కారణం కాకముందే అంత ఆగమాగం అవుతాడు అన్నట్టు. సో అట్లా మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి, రైట్? ఎట్లా ఎవరైనా వీక్ అయిపోయిందంటే బాడీలో టెస్టోస్టెరాన్ ఎంత ఉందో చెక్ చేయించుకోండి అని చెప్పే ప్రయత్నం చేయండి. లేదు సార్ నేను చెప్పలేనంటే ఇది వాడిస్తాను, ఓకేనా? ఎనర్జీ బూస్టర్ 1 క్యాప్సూల్ పర్ డే 3 మంత్స్ వరకు వాడాలి. 1 ఇయర్లో 3 మంత్స్ వాడితే చాలు. ఇది ఎనర్జీ బూస్టర్, రైట్? అండ్ ఇంకో విషయం, ఎప్పుడైతే జెంట్స్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోతుందో వాళ్ళకి సెక్సువల్ స్టామినా తగ్గిపోవడమే కాకుండా ఏ పని చేయడానికి వీలు కానప్పుడు బాడీలో కొంచెం ఏమంటారు, ఒత్తిడి ఉంటుందా ఉండదు? నా వల్ల కావట్లేదు, నేనేం వర్క్ చేయలేకపోతున్నా, వీళ్ళకి నేను పని చేయలేకపోతున్నాను అనుకుంటలేదు. ఆ స్ట్రెస్ వల్ల యాంగ్జైటీకి లోనై మిగతా డైజెస్టివ్ సిస్టమ్ కాడికి అన్ని స్తంభించిపోతుంది. కాబట్టి ఇది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని కూడా కంట్రోల్ చేస్తుంది, ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి, సీరం కార్టిసాల్ లెవెల్స్ డిక్రీజ్ అవుతాయి. కార్టిసాల్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బాడీలో స్ట్రెస్ వెళ్తుంది. కార్టిసాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది బాడీలో, అది ఎప్పుడైతే పెరుగుతుందో మన బాడీలో స్ట్రెస్ ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే మనం ఎనర్జీ బూస్టర్ ఇస్తే ఆ ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. డైలీ 1 క్యాప్సూల్, రైట్? మిగతా మేడం వాళ్ళు చెప్పారు కదా.